మన ముకుంద జ్యువెలర్స్ లో కాసుల పేరు ఫెస్టివల్ ఫ్లాట్స్ 9.99% ఆఫ్ ఆన్ VA కాసుల పేరు జ్యువెలర్స్ నూతన బ్రాంచెస్ జూబ్లీ హిల్స్ మరియు వైజాగ్ లో అతి త్వరలో ప్రారంభం. దశాబ్దాల కాలంగా చిరకాల మిత్రులుగా ఉన్న భారత్ రష్యా సంబంధాల మధ్య ఇప్పుడు కొత్త సమీకరణాలు చర్చనీయాంశంగా మారాయి. అమెరికాతో భారత్ కుదుర్చుకుంటున్న ట్రేడ్ డీల్స్, చమురు కొనుగోళ్లపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మాస్కో న్యూఢిల్లీ మధ్య దూరాన్ని పెంచుతున్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే సమయంలో రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ పాకిస్తాన్తో మైత్రికి సిద్ధమవడం అంతర్జాతీయ దౌత్య వర్గాల్లో సంచలనం రేపుతోంది. ఇటీవల అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై పన్నులు తగ్గించిన నేపథ్యంలో కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్ రష్యా నుంచి చమురు కొనుగోలు చేయదని తనకు మాట ఇచ్చిందని ఆయన పేర్కొన్నారు. సాధారణంగా ఇలాంటి విషయాలపై స్పందించే భారత్ ఈసారి ట్రంప్ మాటలను ఖండించలేదు. దీనికి తోడు ట్రంప్ నిర్ణయాలను మోడీ ప్రశంసించడం రష్యాకు మింగుడు పడడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. రష్యా బహిరంగంగా సానుకూలత వ్యక్తం చేసినప్పటికీ లోపల మాత్రం అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఇంతకాలం పాకిస్తాన్ను పెద్దగా పట్టించుకొని రష్యా ఇప్పుడు ఆ దేశం వైపు స్నేహహస్తం చాపుతోంది. ఇటీవల ఇస్లామాబాద్లో జరిగిన బాంబు దాడిలో 36 మంది మరణించిన ఘటనపై పుతిన్ స్వయంగా స్పందించారు. పాకిస్తాన్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షహబాజ్ షరీఫ్లకు సంతాపం తెలపడమే కాకుండా భద్రతా, ఉగ్రవాద వ్యతిరేక పోరులో పాకిస్తాన్తో కలిసి పనిచేసేందుకు సిద్ధమని ప్రకటించారు. గతంలో ఇదే పాకిస్తాన్ ప్రధానిని పుతిన్ 40 నిమిషాల పాటు వెయిట్ చేయించిన సందర్భాలను గుర్తు చేసుకుంటే ఇప్పుడు పుతిన్ ధోరణిలో వచ్చిన మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. రష్యా నుంచి చమురు కొనుగోలు నిలిపివేయడంపై భారత్ అధికారికంగా స్పందించినప్పటికీ ఒకవేళ అది నిజమైతే మాత్రం రష్యా రూపంలో ఒక గొప్ప మిత్రుడిని భారత్ దూరం చేసుకునే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు రష్యా, పాకిస్తాన్ కొత్త కూటమిగా ఏర్పడితే అది దక్షిణాసియా రాజకీయాలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.